అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారోగెంట్ 30వ భాగం. రచయిత వనజ గారు. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ బెంగుళూరు నుంచి వచ్చిన ప్రమోద్ హైదరాబాద్లో ల్యాండ్ అయ్యాడు. తన కంపెనీ గెస్ట్ హౌస్కి చేరుకొని త్రిపద లేదని అనుకుంటూ మార్నింగ్ కాఫీ ఎంజాయ్ చేస్తుంటే కాల్ ఫ్రమ్ చిన్న మరదలు. ఈ టపాస్ నాకెందుకు కాల్ చేస్తుంది అని అనుకుంటూనే లిఫ్ట్ చేశాడు ప్రమోద్. హలో బావగారంటూ గాబరాగా పిలిచింది మహిత. ఆమె వాయిస్లో టెన్షన్కి మహి ఏమైందంటూ అడిగిన ప్రమోద్కి అది బావగారు బావగారు చెప్పు ఏంటో అంటూ ప్రమోద్ కూడా టెన్షన్ పడుతూ ఉంటే మరేమో నాకు ఆ రోజు మీరు ఆర్డర్ చేసిన గోంగూర బిర్యానీ చాలా నచ్చింది. అది ఆర్డర్ చేస్తారేమో అని అడిగాను అంతే అని అంటూ మహిత అటువైపు నుంచి కికి అని నవ్వితే నీ దానిగా ఇంత చేశావు పొద్దున్నే కాల్ చేసి ఎంత భయపడి సచ్చాననుకున్నావు మహి అని అంటూ అయినా ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కాల్‌నే చేయలేదు ఏంటే? ఈరోజు బిర్యానీ గుర్తొచ్చింది కాబట్టి నాకు కాల్ చేశావు అని అంటూ ప్రమోద్ అంటే మరే లేకుంటే నేనెందుకు కాల్ చేస్తాను? మా అక్క చేస్తుంది కానీ అని మహిత అనేసరికి ప్రమోద్ డల్‌గా అదేం లేదు మహి అని చెప్తే అతని డల్‌నెస్‌ని ఈజీగా క్యాచ్ చేస్తూ ఏమైంది బావగారు? మీరిద్దరూ సరిగ్గా మాట్లాడుకోవడం లేదా? అని అడిగితే ప్రమోద్ జరిగిందంతా చెప్పాడు. దానికొక నిమిషం ఆలోచించిన మహిత అక్కకి అలాంటి వర్క్‌షాప్స్ అంటూ ఏం లేవే. ఎందుకిప్పుడు బెంగుళూరు వెళ్ళింది అని ఆలోచిస్తూ అవునా! ఇంకొన్ని రోజులు ఉంటే ఇద్దరూ కలిసే ఉంటారు కదా బావగారు. సంక్రాంతికి వస్తారు కదా! అప్పుడు మాట్లాడుతూ ఉండండి అని చెప్తూ కాల్ కట్ చేసింది. సరేలే అదీ నిజమే అని సర్దుకొని మహిత కోసం తను అడిగింది ఆర్డర్ చేసిన ప్రమోద్ క్లయింట్ లొకేషన్‌కి స్టార్ట్ అయ్యాడు. రెడీ అయ్యి ఆ రోజుకి క్యారీ తీసుకోకుండా కాలేజ్‌కి స్టార్ట్ అయిన మహిత దారిలో హిమతో కలిసిపోయింది. ఏంటే చేతిలో క్యారేజ్ లేదు. బావగారిని ఆర్డర్ చేయమని అడిగా అని చెప్తే ఫుడ్ గురించి బాగానే ఆర్డర్ చేయించుకుంటున్నావు. అదేవిధంగా పెళ్ళికో చేసుకోమని ఆర్డర్ చేసుకుంటాడేమో అని హిమ అంటే ఏయ్! ఛీ ఆపు. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయాక కూడా ఇంకా నేనెలా అనుకుంటాను అని అన్నది మహిత. అంటే ఇప్పుడు నువ్వు లేడీ దేవదాస్‌లా పెళ్లి చేసుకోకుండా ఉంటావా? అని అంటూ హిమ ఆశ్చర్యంగా అడిగితే తను చేసుకోవడానికి నేను లేనా? 3 ఏళ్ల నుంచి వెనక తిరుగుతున్నా. కొంచెం నన్ను చూడమని చెప్పొచ్చు కదా! నువ్వన్నా అని అంటూ దారిలో ఎదురుపడిన కళ్యాణ్ అనడంతో వాడి వైపే విసుగ్గా చూసి ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా పక్క నుంచి వెళ్ళిపోయారు. ఏం చూసుకొని నీకంత పొగరు? మీ నాన్న బ్యాంక్, మామ గుళ్ళో పూజారి, బావ ఒక బద్దం. ఎలా నాకు దక్కకుండా ఉంటావో అది చూస్తా. కుదిరితే పెళ్లి లేదంటే ఒక రాత్రైనా దీన్ని అనుకుంటూ గుండెల మీద చెయ్యేసి కొని మహిత బ్యాగ్ చూస్తూ కసిగా కామంతో అనుకున్నాడు కళ్యాణ్. వీడి గురించి అంతగా ఆలోచించడం లేదా? ఇంకొన్ని రోజులు పోతే ఎంత దూరం వెళ్తాడు అంటూ భయపడింది హిమ. క్రిష్ అనగానే తన బ్యాగ్ పట్టుకున్న త్రిపద కుదరదు. నేను లోపలికే వస్తాను. ఏం చేస్తారో చెయ్యండి అని అంటూ మొండిగా వచ్చేసరికి దీనికేంటి ఇంత ధైర్యం వచ్చింది అని అనుకుంటూ ఇంకా తాగే ఇంట్రెస్ట్ లేక నేను తాగున్నాను. ఏం చేసినా నన్ను బ్లేమ్ చేయకూడదు. అలా అయితేనే లోపలికి రా అని అంటూ క్రిష్ భయపడుతూ ఉంటే ముద్దు కంటే ఇంకేం చేస్తాడులే అని అనుకుంటూ ఆల్రెడీ ఒకసారి జరిగింది. మళ్ళీ ఇంకేం చేస్తారులే అని లోపలికి వెళ్ళిపోయిన త్రిపద తన బ్యాగ్ వార్డ్‌రోబ్‌లో నుంచి పెట్టేసి ముఖం కడుక్కొని కూర్చుంది. ఆమె ఫేస్ చూస్తే ఏం తిన్నట్టుగా అనిపించడంతో కైపెక్కుతున్న ఒంటికి రిసెప్షన్‌కి కాల్ చేసి వేడిగా ఏముంటే అవి తెమ్మని ఆర్డర్ చేసి ఫ్రెషప్ అవ్వడానికి వెళ్ళిపోయాడు బాబు. ఆల్రెడీ ఒకసారి జరిగింది అంటే దసరా టైం గురించి మాట్లాడుతోందా అని అనుకున్నాక క్రిష్‌కి కొంచెం ఒళ్ళు చల్లబడింది. హాట్ షవర్ కాకుండా కూల్ వాటర్‌తోని స్నానం చేసి బయటికి వచ్చేసరికి చైర్‌లో కాళ్ళు పైకి పెట్టుకొని అతని కోసమే వెయిట్ చేస్తూ కనిపించింది త్రిపద. టీపాయ్ మీదున్న కవర్‌ని చూసి ఇక్కడ మనతో పాటు ఇంకో దెయ్యం ఏమీ లేదు. అది తినడానికే. నీకోసమే తిను అని అంటూ క్రిష్ బాబు అంటే నా గురించి తెలిసి కూడా నాన్‌వెజ్ ఆర్డర్ చేశారా? అంటూ కోప్పడాలనుకొని ముద్దుగా అడుగుతూ ఉంది. ఓహ్! వేడిగా తెమ్మని చెప్తే వీళ్ళు పరోటా విత్ చికెన్ తెచ్చారా? అని అనుకుంటూ కాసేపు త్రిపదని టీజ్ చెయ్యాలి అని అనిపించి నా కోసం వచ్చాను అన్నదానివి ఇప్పుడు ఇది తినలేవా? అని క్రిష్ ఒక కనుబొమ్మని పైకెత్తి అడగడంతో మీకోసమా? అని అంటూ కవర్‌లో చెయ్యి పెట్టి పరోటా తుంచుకుంది పదం పాప. క్లాస్‌కి వెళ్ళిన మహిత అవన్నీ వినేసి లంచ్ టైంలో కాసేపు కళ్యాణ్ బాధని భరించి తండ్రికి కంప్లెయింట్ చేద్దాం అనుకుని కూడా ఆగిపోయి ప్రమోద్ ఆర్డర్ చేసిన ఫుడ్ తినలేక ఇంటికి బ్యాగ్‌లో పెట్టుకొని త్రిపదకి కాల్ చేసింది. అటువైపు నుంచి ఎవరు లిఫ్ట్ చేస్తున్న సూచన కనపడకపోవడంతో అక్క అసలు
బెంగుళూరు ఎందుకు వెళ్ళింది అని అనుకుంటూ 5 సార్లు కాల్ చేసినా ఇంకా లిఫ్ట్ చేయకపోయేసరికి నిజంగా వర్క్‌షాప్ కోసమే వెళ్ళిందేమోలే అనుకుంటూ లైట్ తీసుకొని తన కంప్యూటర్ క్లాసెస్ అటెండ్ అయ్యి ఇంటికి వెళ్ళేసరికి శ్యామల శాస్త్రి గారు ఏదో గొడవ పడుతూ ఉంటారు. ఈ దరిద్రపు దాని ఫోటో ఇప్పుడు అవసరమా అని ఆవిడ ఇంట్లో నుంచి వెళ్ళిపోయినంత మాత్రాన తను నా చెల్లి అవ్వకుండా పోదు అంటూ శాస్త్రి గారు ఈ ఫోటో ఇంట్లో ఉంది అంటే నేను ఊరుకునేదే లేదు అంటూ శ్యామల అరుచుకుంటూ ఉంటే మెల్లిగా వాళ్ళ దగ్గరికి వెళ్ళిన మహిత ఏమీ తెలియనట్లుగా "ఏమైంది నాన్న?" అని అడిగింది. "వచ్చావా? ఇదిగో మీ మావయ్యకి ఫోన్ చేసి ఇంటికి రమ్మనవే" అని గయ్యిమని అరిచింది శ్యామల. "మామయ్య గారికి ఎందుకమ్మా ఫోన్ చేయడం? ఏమైనా నాన్నగారితో మాట్లాడుకో" అని అంటూ మహిత ఎక్కడ శర్మగారు వస్తే ఇంకా రచ్చ చేస్తారోనని ఆలోచిస్తూ ఉంటే మోసపోయింది. "మా అన్నయ్యనే కదా ఈయన గారి చేతుల్లో" అని అంటూ శ్యామలని ఫోన్ తీసుకొని కాల్ చేసేసింది. ఆయన ఖాళీగా గుళ్ళో ఉన్నారో ఏమో! చెల్లి ఏడుపులకి, అరుపులకి 10 నిమిషాల్లో ఇంట్లో వాలిపోయారు శ్యామల. "ఏమైంది?" అని అంటూ ఆయన అడగడం, ఎవరో అరుపులు విని కమల గారిని పిలవడం, ఆవిడ రావడం వెంటనే జరిగిపోయాయి. అసలు ఈ మనిషి చూడన్నయ్య వెళ్ళిపోయిన ఆ దరిద్రపు దాన్ని ఫోటోని ఇంట్లో పెట్టుకుంటారంట. అని శ్యామల అరుస్తూ ఉంటే, "కొంచెం చూసుకొని మాట్లాడు శ్యామల. తను నా చెల్లి" అని శాస్త్రిగారు సీరియస్ అయితే, శర్మగారు మాత్రం త్రిపుర ఫోటోనే చూస్తూ ఉన్నారు. "అవును. తమరి చెల్లే కాదని ఎవరన్నారిప్పుడు? అందుకే గదా! ఊరి అందరి ముందు మన పరువు తీసి తన సుఖం కోసం పెళ్లిలో నుంచి లేచిపోయింది. తనని ప్రేమించిన మా అన్నయ్య 2 ఏళ్ళు కోలుకోలేకపోయారు. మావయ్య గారి ప్రాణాలే పోయాయి. అత్తయ్య గారు మంచాన పడ్డారు. ఆరోగ్యం బాగోలేని మీ చిన్న చెల్లి నా అన్నయ్యకి భార్య అయింది. ఇన్ని ఘనతలు చేసిన దాన్ని దరిద్రపు అనకుండా అదృష్టమని అనాలా ఏంటి? అని అంటూ శ్యామల గారు కూడా ఫైర్ మోడ్‌లోకి దిగితే అత్తయ్య లేదమ్మా చనిపోయింది అని చెప్పాలనుకున్న మహిత ఆ నిజాన్ని బయటికి చెప్పలేకపోయింది. సర్లే ఇన్ని జరిగి ఆవిడని మర్చిపోతున్నామన్న టైంలో మళ్ళీ ఫోటో అంటూ ఆవిడ నగలు తిరుపతికి అంటూ గుర్తు చేస్తున్నారు. ఇదేం బాగోలేదు. అసలు బంగారం పెట్టకపోయినా నా అన్నయ్య దాన్ని కోడలు చేసుకుంటారు అని అంటూ శ్యామల అరిచేసరికి భార్యతో వాదించలేక, బావగారి ముఖం చూడలేక ఇవే ఇవ్వను. మొత్తం అమ్మేసి కొత్త నగలు చేయిస్తాను అని చెప్తూ ఫోటో స్టోర్ రూమ్‌లో పెట్టేసి ఎవరికీ సమాధానం చెప్పలేక శాస్త్రిగారు బయటికి వెళ్ళిపోయారు. కమల దూరంగా ఉండిపోతే, శర్మగారు మౌనంగా ఇంటి దారి పడితే, శ్యామల నసుగుళ్ళు మాత్రం ఆగలేదు. మెల్లిగా ఆ స్టోర్ రూమ్‌లోకి వెళ్ళిన మహిత కవర్‌లో నుండి బయటకి తీసి చూసింది ఫోటో. షాక్‌తో నోరు తెరిచి సేమ్ త్రిపులాగే ఉంది. పెద్దత్తయ్య కూడా క్రిష్ గారికి ఈవిడ పోలికలు తక్కువ వచ్చాయని అనుకుంటా అని అనుకుంటూ భద్రంగా ఫోటోని తమ రూమ్‌కి తెచ్చుకుంది. ఇంట్లో అమ్మ అరుపులు ఇప్పట్లో ఆగేలా లేవు అని అనుకుంటూ ఇంట్లో పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయింది మహిత. తన లైఫ్‌లో ముందు ముందు ఏం జరగబోతుందో, ఏ మలుపు తిరగబోతుందో తెలియదు కాబట్టి. మీకోసమా అంటూ పరోటా ఒక ముక్క తుంచుకుంది. చికెన్ కర్రీ దగ్గరికి వెళ్ళేలోపు ఆగిపోయి, మీరు తాగుతున్నారని నేను ఇష్టపడటం మానేశాను క్రిష్ గారు. అలాగే నేనిది తింటేనే, ఇలా ఉంటేనే మీకు ఇష్టమా? ఇలా ఉంటేనే నచ్చుతారు అనేది ఇష్టం. ఎలా ఉన్నా నచ్చుతాడు అనేది ప్రేమ. మీరెలా ఉన్నా కూడా నేను ఏమీ అనను. మిమ్మల్ని ఇష్టపడతాను అంతే అని అంటూ పదం ఉత్తి పరోటాని తింటూ ఉంటే, ఈ దద్దోజనం తెలివికి ఏమీ తక్కువ లేదు అని అనుకుంటూ, అయినా నేనేమీ నిన్ను ఇష్టపడటం లేదు. ప్రేమ అంతకన్నా లేదు అని చెప్తూ టవల్ సోఫాలోకి విసిరేసి బెడ్ మీద కూర్చున్నాడు క్రిష్ బాబు. అతను ఏమీ చెప్పకముందే ఒక పరోటా తన కోసం తీసుకొని, మిగతావి కవర్‌తో సహా ప్లేట్‌లో పెట్టేసి క్రిష్ చేతికి ఇచ్చింది పదం పాప. "నాకు ఆకలిగా లేదతనంటే, ఇంతవరకు తాగారు కదా! ఇప్పుడు ఇది కూడా తినకపోతే తాకింది ఎక్కడానికి, ఎక్కింది ఉండటానికి శక్తి కావాలి కదా క్రిష్ గారు! అందుకు తినండి" అని చెప్పి తన ఉట్టి పరోటా తినేసింది త్రిపుర. ఆమెని చూస్తూ ఒక్కో ముద్ద తిన్న క్రిష్ బాబు, "ఇక్కడ నువ్వు పడుకోవడానికి ప్లేస్ లేదు. వేరే రూమ్ తీసుకుంటాను. అక్కడికి వెళ్ళు" అని అంటే, "ఎందుకు సరిపోదు ఇంత రూమ్" అని అడిగింది ఆవకాయ మొత్తం చూస్తూ. "ఉన్నది ఒకటే బెడ్. నువ్వెక్కడ పడుకుంటావు" అని అతను అడిగితే, "ఈ సోఫాలో అడ్జస్ట్ అయిపోతాను నేను క్రిష్ గారు" అని చెప్పి, "అయినా నన్ను ఉండమన్నారు అంటే నేను నచ్చినట్టే కదా" అని అంది పదం. "అంత లేదు. ఈ మిడ్‌నైట్ గెంటేయలేక రూమ్ షేర్ ఇస్తున్నాను" అని చెప్పి ప్లేట్‌ని పక్కన పడేసి బెడ్ మీద పడిపోయాడు క్రిష్. ఈరోజు
రూమ్ షేర్ చేసుకుంటారు. ఫ్యూచర్‌లో లైఫ్ షేర్ చేసుకుంటాడా అని అనుకునేవాడికి తళుక్కున మెరిసింది. నేను ఉన్నాను, ప్రమోద్ ఉన్నాడు అని అంటూ గుర్తు చేసింది తన వేలికి ఉన్న ఎంగేజ్‌మెంట్ రింగ్. నన్ను క్షమించండి బావగారు అని అనుకుంటూ సోఫాలోనే పడుకొని కళ్ళు మూసుకుంది పదం. ఆమె నిద్రపోయిన అరగంటకి కళ్ళు తెరిచిన క్రిష్ చివరికి వచ్చేసిన త్రిపదని చూసి కింద పడుతుందేమో అని అనిపించి ఎత్తుకొని ఆమెని బెడ్ మీద పడుకోబెట్టాడు. అతని చేతులు బుగ్గలేసుకొని క్యూట్‌గా ఉన్న పదం ఫేస్ మీదకి వెళ్తుంటే ఇంత బబ్లీగా ఎలా ఉన్నావే అంటూ తెల్లారి వరకు ఆమెనే చూస్తూ కాలక్షేపం చేసిన అతను నిద్ర కమ్మేయడంతో పదంను జాడికి అంటుకుని ఆవకాయ గుజ్జులాగా ఉండిపోయి డీప్ స్లీప్‌లోకి వెళ్ళిపోయాడు. క్రిష్‌ని చూసిన నిశ్చింతతో పదంకి కూడా మెలకువ రాలేదు. ఇంకా అందుకే త్రిపద మహి చేసిన కాల్ లిఫ్ట్ చేయలేదు. మధ్యాహ్నానికి మసకగా కళ్ళు తెరిచిన త్రిపదకి తన చుట్టూ చేతులు వేసి హాయిగా పడుకున్న క్రిష్‌ని చూడగానే ఆమెకి రిలీఫ్ ఫీల్ కలిగింది. నన్ను క్షమిస్తారా క్రిష్ గారు? నేనెందుకు దగ్గరైపోయాను నాకే తెలియడం లేదు. కానీ మీరు కావాలి అనిపిస్తోంది. అలాగని అత్తయ్యలాగే ఇంట్లో ఎదిరించి వచ్చేంత ధైర్యం లేదు. కానీ మిమ్మల్ని మాత్రం మా నాన్నకి దగ్గర చేస్తాను. అమ్మ ప్రేమను పంచే పిన్నికి దగ్గర చేస్తాను. మీరు ఒంటరివారు కాదు అనుకుంటూ కదిలి మెల్లిగా క్రిష్ చేతుల నుంచి విడిపించుకొని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి ప్రమోద్ నుంచి కాలొస్తూ ఉంది. సైలెంట్‌గా బాల్కనీలోకి వెళ్ళి లిఫ్ట్ చేసింది త్రిపద. ఓకేనా త్రిపు అక్కడ? అంతా జాగ్రత్తగా వెళ్ళావా? అని అతను అడగడంతో ఆ! బావగారు బావున్నాను. అంతా బావుందిక్కడ అని చెప్పి కాల్ కట్ చేశాక త్రిపద హార్ట్ గిల్టీతో ఇంకా హెవీ అయిపోయింది. కానీ పదంకి తెలియనిది ఆమె వెళ్ళిన వెనకే క్రిష్ కూడా వచ్చాడు. ప్రమోద్‌తో మాట్లాడటం విన్నాడు అని. పదం నువ్వు హైదరాబాద్ వెళ్ళిపో అని క్రిష్ కన్స్టెంట్‌గా చెప్తూ ఉంటే ఇప్పుడు నేను ఇక్కడ ఉండటం వల్ల మీకేమి నష్టం క్రిష్ గారు? నేను అంకుల్, ఆంటీ గార్లను అడిగే ఇక్కడికి వచ్చాను. మీరు వెళ్ళే రోజే నేను కూడా మీతో పాటే వస్తాను అని ఆమె చెప్పడంతో ఏయ్! బుద్ధనేది ఉందా నీకు? ఎంగేజ్‌మెంట్ జరిగింది. అక్కడ నీకు కాబోయే వాడున్నాడు. ఇక్కడ నాతో ఇలా ఉండటానికి సిగ్గుగా లేదా? అని అంటూ క్రిష్ కాస్త గట్టిగా అరిచేశాడు. అవునా? ఆయన్ని మోసం చేస్తున్నానా? మరి నేను ఊరికి వెళ్ళే ముందు రోజు రాత్రి ఏం జరిగింది? ఎర్లీ మార్నింగ్ నేను రాగానే ఏం జరిగింది కృష్ణ గారు? అని త్రిపద సూటిగా అడిగేసరికి క్రిష్ దగ్గర ఆన్సర్ లేదు. చెప్పండి క్రిష్ గారు అని అంటూ పదం అడుగుతూ ఉంటే ఆమెని గోడకు లాక్ చేసి అసలు ఎందుకు నన్ను ఇలా కన్‌ఫ్యూజ్ చేస్తున్నావే? నీకేం కావాలి? అని అంటూ క్రిష్ ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఉంటే మీరు సంతోషంగా ఉండటం కావాలని పదం. అందుకని దగ్గరకొచ్చి మార్చేసి తర్వాత దూరమవుతున్నావా? అని క్రిష్ అడిగితే దానికి పదం నో ఆన్సర్. మా అమ్మ నాతోనే ఉంటాను అని చెప్పి చిన్నగా ఉన్నప్పుడే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పట్నుంచి నాకు ఎవరు నచ్చడం లేదు పదం. కానీ నీ దగ్గర తెలియకుండానే దగ్గరతనం వచ్చేసింది. కొత్త అన్న ఫీలింగ్ రావడం లేదు. అందుకే దూరం నుంచే వచ్చేస్తున్నా. ప్లీజ్ నాకు దూరంగానే ఉండు. ఇలా దగ్గరికొచ్చి దూరమైపోతూ నన్ను ఇంకా పిచ్చోడిలా మార్చొద్దు అని క్రిష్ చెప్తూ ఉంటే త్రిపుద కళ్ళల్లో నీళ్లు తిరిగి క్రిష్ తలని వంచి తన గుండెల మీద పెట్టుకుంది. మీకు క్రిష్ ఫీలింగ్ ఏమనిపిస్తోంది? క్రిష్‌ని మహిత కూడా మారుస్తుంది ఏమో! కథ కొనసాగుతుంది. మరి త్రిపుద మనసులో ఏముందో ఇప్పటికైనా క్రిష్‌కి చెప్తుందా? మరోపక్క ప్రమోద్, మహితల లవ్ స్టోరీ ఎంతవరకు వస్తుందంటారు? మహిత ఏదైనా డేంజర్‌లో పడబోతుందా? వీళ్ళ నలుగురి జీవితాలు చివరికి ఏ తీరం చేరనున్నాయి? తెలుసుకోవాలనుకుంటే ఛానల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.